ఈమె బ్యాక్గ్రౌండ్ ఈమె నేపథ్యం ఏంది? తండ్రి పచ్చి తాగుపోతు. నేను ఒక్క మాట అబద్ధం చెప్తాను, కావాలంటే ఆ బ్రదర్ని మీకు కాన్ఫరెన్స్ ఇప్పుడు ఇలా కలపమంటే కలుపుతా. ఈ అమ్మాయి యొక్క ఏది ఇక్కడ 2000 V6కి రాకముందు వరకు, ఓకే, వాళ్ళ నాయన ఒక బ్రదర్, ఆయన డాక్టర్ మెండన్ రమేష్ బ్రదర్ అని, ఆయన ఒక మ్యూజిక్ స్కూల్ నడుపుతాడు ఇప్పుడు, టీచర్ కేశవరెడ్డి అక్కడ స్కూల్లో, ఓకే. సో ఆయన రూమ్ చిన్నగా ఉండేదంట ప్రగతి నగర్లో కూకట్పల్లి దగ్గర. సో ఆ రూమ్లో ఈ ఆడపిల్లని వదిలేసి ఆమె సీనియర్, ఈమెకు సీనియర్ ఆయన, ఎస్వి మ్యూజిక్ కాలేజ్లో, ఎస్వి యూనివర్సిటీ తిరుపతిలో, ఓకే. సో ఆయన రూమ్లో ఒక మగపోరని దగ్గర వదిలేసిపోయిండు అయ్యా. ఆయన మంచోడు అని వాళ్ళ గురువు రికమెండ్ చేసిండు. ఈమె యొక్క గురువు అయిన వెంకట్రావు గారు, ఆర్డిటి ద్వారా వెంకట్రావు సార్ అంటే ఆయన ఎవరైతే ఈమెను తిరుపతి మ్యూజిక్ కాలేజ్లో జాయిన్ చేసిర్రో ఆడ ఫీజు కట్టుకోలేని పరిస్థితి, ఓకే. ఇంకా ఈమెకు వీళ్ళ బంజారా కమ్యూనిటీలో తొందర పెళ్లి లగ్గం చేస్తారు కదా పెద్ద మనిషి కాగానే. సో అట్లా ఈమెకు నాగేశ్వరరావు అనే టైంతో పెళ్లి చేసారు. పెళ్లి చేస్తే ఆ ఈసీఐఎల్ దగ్గర ఎక్కడ కొన్ని రోజులు ఉండి ఒక 2 ఏళ్ల తర్వాత డైవోర్స్ కూడా తీసుకున్నారు, ఓకే. వాళ్ళ విత్ ఇన్ ద సేమ్ కమ్యూనిటీలో లగ్గం జరిగింది. సో అయితే ఈమె యొక్క ఏది ఆ బ్రదర్ మీద కూడా, డాక్టర్ రమేష్ మెండెం బ్రదర్ మీద కూడా ఈమె నగలు కొట్టేసిండని ఆయన ఎవరైతే ఆశ్రయం ఇచ్చి అన్ని ఆఫీసులకు తీసుకొని మ్యూజిక్ స్కూల్లో ఈమెకు ఏమంటారు మ్యూజిక్ టీచర్ గా ప్రయత్నం ఇస్తే నాకు మ్యూజిక్ టీచర్ కూడా తీసేసారంట. ఈమెను తీసేస్తే ఆయన ఆత్మహత్య చేసుకోకపోతే ఆయన ఆపిండంట. సో ఆపి పాపం అంత సాయం చేస్తే నా నగలు కొట్టేసినామని ఆయన మీద ఆరోపణ ఇచ్చిందంట, 8,000 కట్టు అని. ఆయనే ఆడపిల్ల ఉంది పాపం, ఏం అవసరాలు ఉంటాయో ప్లస్ వాళ్ళకి పీరియడ్స్ ఈ తలకాయ నొప్పులు ఉంటాయని ఆయన పని చేస్తే ఆయనకు వచ్చే జీతమే తక్కువ. ఆ రోజుల్లో ఇంకా తక్కువ ఉండేది కదా, 2015 ఇప్పుడు. సో ఆ అల్లకేలు కూడా ఎన్నో కొన్ని పైసలు పెట్టిపోతుండే అంట. అంత సాయం చేసిన వ్యక్తిని ఒకసారి గుర్తు చేసుకుండు, ఒకసారి కలుసుడు, లేకపోతే ఆయన కష్టకాలం ఉంటే చిన్న ఇంత ఎథిక్స్ మొన్న నేను ఇవన్నీ వీడియో పెట్టగానే పోయి ఆ బ్రదర్ దగ్గరికి పోయి నెత్తినోరు కొట్టుకుంటా, కారుకి తలకాయ కొట్టుకుంటా, నాకు అన్న ఆ వీడియో దీపి అని వాడు గోల చేసి నాకు ఫోన్ చేసేదాకా వదిలిపెట్టలే. నేను దియా అని చెప్పిన. నువ్వు తప్పు చేయనప్పుడు ఎందుకమ్మా వీడియోలు తీసుడు? ఇప్పుడు ఆమెకు పెళ్ళి అయింది అంటే ఇప్పుడు అదేం దాస్తే దాగేది కదా, ఎన్ని రోజులు తాగుతావు అంటే నిజంగా ఆయన అంటుందంట, అది ఎందుకు చెప్పినావు పెళ్ళయింది అని అంటే నిజంగా కాలేదా సత్య నీకు అని అడిగిండట. 3 సార్లు అడిగిండట. దాన్ని పెళ్ళి అంటారా అన్న? బాల్య వివాహం అయితే పెళ్ళి అంటారా అన్న? అయిందా కాలేదా? అంటే ఎందుకు ఈ ఆర్టిఫిషియల్ లైఫ్ బతుకుతున్నావు మంగ్లీ గారు? ఎందుకు ఈ కృత్రిమ లైఫ్? ఏది ఉంటే అది, నువ్వు నిజాన్ని దాసలేవు, అది ప్రకృతి ధర్మం. ఓకే, నీకు పెళ్ళి అయితే పెళ్ళయింది, పెళ్ళైనంత మాత్రం నిన్ను చేసుకుంటాడు. నీ దగ్గర పైసలు ఉన్నాయి, అందం ఉంది, వయసు ఉన్నది, ఎవడో నీకు టాలెంట్ ఉంది, లేకపోతే ఎక్కువ పైసలు మంచి బగ్గ సంపాదించే ఇది ఉంది, ఎవడో ఒకటి చేసుకుంటాడు పెళ్ళైనా సరే. ఎందుకు చేసుకుంటారు? ఇప్పుడు ఎంతమంది విడిపోతలేరు, ఎంతమంది చేసుకుంటలేరు. కానీ ఎందుకు నిజాన్ని దాయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే నీ మైండ్ సెట్ అనేది అర్థమవుతుంది కదా, నీ గుణం అర్థమవుతుంది కదా. నువ్వు మీడియాకి వచ్చేమో బాధితురాలు లెక్క ఇట్లా దీనంగా ముఖం పెట్టి ఏడుపు ముఖం పెట్టి ఇట్లా ఏడుస్తావు, కానీ బిహైండ్ ద సీన్ ఏం చేస్తున్నావు? అందరిని బెదిరిస్తున్నావు. వీడియో తీయమని, వాడు పిచ్చి నా కొడుకని. భాష కూడా ఎంత వల్గర్ గా అంటే, మనకు ఈ తెర మీద చూపెట్టే భాషకి ఆ సుబ్బు చెప్తలేడా? ఎంతమంది చెప్తలేరు? ఆ సత్య ఇట్లా కాదు, సత్య నీకు పైసలు ఎందుకు అంత అంటే మంచి మార్గం ఇట్లా అంటే, అన్న నీకేం తెలియదు అన్న, నువ్వు అప్పుడు అట్లే ఉన్నావు, ఇప్పుడు అట్లే ఉన్నావు, అదే 15,000 జీతంతో నీకేం తెలియదు అన్న, నువ్వు ఊరుకో అంటదంట ఆయన. అంటే నీ సైకాలజీ మాకు అర్థమైతలేదా? ఆలోచించండి మిత్రులు, దయచేసి ఆలోచించండి. ఆ క్రమంలో మంగ్లీకి నిజంగా సంబంధం లేదా? దయచేసి నేను ఎందుకు ఏది ఫస్ట్ ఆఫ్ ఆల్ సుబ్బు మీద కొట్లాడినంత మీద ఎందుకు ఈ యొక్క మధు రామావతిని నేను ఏమంటున్నా, డెఫినెట్లీ ఇది నువ్వు స్టార్ట్ చేసింది కాదు. ఇది వాడు మధు రమావత్ అండ్ బాలాజీ నాయక్ అంటాడు 3 ఏళ్ల కింద ఇది స్టార్ట్ చేశారు లంగలు వాళ్ళు, ఓకే. లంగలు దొంగలు జైలుకు పోయారు. ఆ జైలుకు పోయినని తెలిసి వాడు ఆల్రెడీ బెయిల్ మీద ఉన్నాడని తెలిసి, కండిషనల్ బెయిల్ మీద ఉన్నాడు, వాడి పాస్పోర్ట్ సీజ్ చేసిరు, ఇవన్నీ తెలిసి వాడు దేశం విడిచి పారిపోలేడు. వానికి ఆల్రెడీ ఎవ్రీ వారంలో 2 సార్లు వాడు కంపల్సరీ వాడు అటెండ్ కావాలి, నియర్ బై పోలీస్ స్టేషన్ పోయి అటెండెన్స్ ఇవ్వాలి. ఇవన్నీ వానికి లాస్ట్ టైం చదివిన నేను బెయిల్ కండిషన్స్. ఇవన్నీ తెలిసి అంతటా ఎందుకు దోస్తు చేసినావు చెప్పండి.
ఎస్, యూ డిడ్ నాట్ ఇనిషియేట్. డబ్బులు వసూలు చేసే టాలెంట్ నీకు లేదు. ఓకే, నీకు లేదు, నీ అన్నకు లేదు, నీ తమ్మునికి లేదు, శివ చౌహాన్కి లేదు. ఇది మా అందరికి తెలుసు. ఎవరికి ఉంది ఆ టాలెంట్? బురిడి కొట్టించే టాలెంట్ ఆ రోజుల్లో కేసీఆర్ అనే పాస్పోర్ట్ బ్రోకర్కు ఉండే. ఆడందరు తప్పు చేస్తే కేసీఆర్ గారు ఒక్కటి తప్పించుకున్నాడు, మిగతా వాళ్ళందరూ జైలు పంపించాడు. ఇది పాస్పోర్ట్ బ్రోకర్ కేసులో జగ్గారెడ్డి, తర్వాత రహీము, ఇంకే ఇద్దరు ముగ్గురు పేరు నేను మర్చిపోయిన నోటికి, హరీష్ రావు, ఇంకోడోడు. సో కానీ కేసీఆర్ తప్పించుకున్నాడు, అసలు వానికి సంబంధం లేనట్టుగా నటించాడు, ఎందుకంటే అధికారం వాని చేతిలో పెట్టుకున్నాడు. సో అట్లనే ఇప్పుడు ఈ మధు రమావత్ కానీ బాలాజీ నాయక్ కానీ వాళ్ళు స్టార్ట్ చేశారు. మంగ్లీ స్టార్ట్ చేయలే, ఇది మా అందరికి తెలుసు. సత్యవతి స్టార్ట్ చేయలే. ఓకే, సో కానీ నువ్వు ఈ పైసలు వసూలు చేయడంలో నీకు ఆ టాలెంట్ లేదు, నీకు మీ తమ్మునికి. ఎందుకంటే ప్రజలను నమ్మించి పైసలు వసూలు చేయడం అనేది చాలా పెద్ద, అదొక పెద్ద కళ. ఎందుకంటే నిన్నెందుకు నమ్ముతారు? సత్యవతి పోయి నాకు పైసలు ఇవ్వ అంటే నమ్మరు వాళ్ళు. ఎందుకంటే సత్యవతికి వాళ్ళకి ఆ ఎమోషనల్ బాండింగ్ లేదు, రాదు. నువ్వు సెలబ్రిటీ అయినా తొక్క అయినా సత్యవతి నమ్మి వాళ్ళు ఇయ్యలే పైసలు. ఎవరు నమ్మిచ్చిర్రు? బాలాజీ నాయక్ అంటోని అట్లనే మధు నాయక్ అంటోని నమ్మిచ్చిర్రు. వాళ్ళని కూడా కొంతవరకు నమ్మిర్రు. వాళ్ళు ఏం చేసిర్రు? ఏజెంట్లను పెట్టుకున్నారు. ఏజెంట్ అంటే వాడు నా అన్ననో, నా తమ్ముడో, నా చెల్లెనో ఎవరో ఉంటారు. ఈ ఏజెంట్లకి ఏంది? ఏది ఫార్చునర్ కార్డు కొని ఇచ్చిర్రు, మంచిగా జీతాలు ఇచ్చి మేపారు. ఎందుకంటే ఎవరి పైసలు అవి? ప్రజలే కదా. సో నా అన్ననో తమ్ముడో చెప్పి వానికి ఇన్ని లక్షలు ఇచ్చిర్రు ఇంట్రెస్ట్, వానికి అంత లక్షలు ఇచ్చిర్రు అని అందరు అనే వరకు ఊరు ఎట్లుంటది? నీ పక్కోడికి లక్షిస్తే నెలకు 10,000 వస్తుంటే, అరే గన్ని పైసలు వస్తాయా, మరి నేను కోటి ఇస్తే ఇంకా నాకెన్ని వస్తాయి? ఆశపడ్డారు, ఇచ్చిర్రు రెడ్డి జనాలు. ఓకే, ఏదో ప్రామిసరీ నోట్ ఉట్టి కాగితం రాసుకొని ఇచ్చిర్రు. వాడు నమ్మిచ్చిండు, వాడు కానీ వాడి టీం కానీ నమ్మిచ్చిండ్రు. వాడే మెయిన్ ఇనిషియేషన్. ఎందుకంటే వాని కింద ఉన్న వాళ్ళని కూడా మనం అనలేము, ఏది కలెక్షన్ ఏజెంట్స్ని. ఎందుకు అనలేమంటే ఓకే వాళ్ళు కూడా కక్కుర్తి పడ్డారు, లేకపోతే ఆ ఏజెంట్ వాడు వచ్చిన ఫార్చునర్ కార్లో పడ్డాడు కానీ, బట్ హూ ఇస్ ద మెయిన్ కల్ప్రిట్? వీళ్ళంతా రింగ్ నడిపించినాడు వాడు బాలాజీ నాయక్, మధు నాయక్. ఓకే, వానికి ఆ టాలెంట్ ఉంది, వానికి ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే, మోసం ఈ ప్రజల్ని నమ్మించడంలో. ఎస్, ఈ వచ్చిన పైసల్ని వాడికి ఏం చేయాలో వాడికి తెలియదు, వానికి అంత ఇన్ఫ్లుయెన్స్ లేదు. ఈ వచ్చిన కోట్లని ఏం చేయాలో వానికి తెలియదు. వానికి మధు కానీ వానికి ఏంది 10 SUVలు వేసుకొని తిరగడము, బాడీ గార్డ్ను పెట్టుకోవడము, ఇట్లాంటివి తెలుసు. కానీ దీన్ని ఇన్వెస్ట్ చేయడం కానీ, దేశాలు తరలించడం కానీ వానికి పెద్ద కాంటాక్ట్స్ లేవు వానికి. కాబట్టి ఈ పైసల్ని ఏం చేయాలనే దాంట్లో దీన్ని సర్దాలి, ఎడికి పంపించాలి, ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అనేది ఇది మంగ్లీకి మాత్రమే ఈ నెట్వర్క్ ఉన్నది. అన్ని పార్టీలలో ఆమెకు, ఎందుకంటే ఆమె పాటలు పాడిందో లేకపోతే పండుకున్నదో ఏదేమైనా అన్ని పార్టీలకు చెందినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే మంత్రులు కావచ్చు, కేంద్ర మంత్రులు కావచ్చు, కేంద్ర సహాయ మంత్రులు కావచ్చు, లేకపోతే పక్క రాష్ట్రం లెక్క ముఖ్యమంత్రులు కావచ్చు, ఉప ముఖ్యమంత్రులు కావచ్చు, ఎవడైనా సరే ఈమెకు ఆ నెట్వర్క్ బిల్డ్ అయింది. అది కర్ణాటకలో కావచ్చు, అది ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, లేకపోతే కేంద్రం ఢిల్లీలో కావచ్చు. ఓకే, ఈమెకు లేకపోతే దుబాయ్లో కావచ్చు, అమెరికాలో కావచ్చు. ఈమె సింగింగ్ ద్వారా ఈ పరిచయాలు పెరిగాయి. కారణం కేవలం సింగింగ్ ద్వారా పరిచయం ఏర్పడ్డది. ఆ పరిచయం ఇంకో లెవెల్ కావడానికి పడక షేర్ జరిగింది. ఎందుకంటే అందరికీ బలహీనతలు ఉన్నాయి అనేది అందరికి తెలిసిన ముచ్చట్నే. ఓకే, సో ఆ క్రమంలో ఎస్ ఈమె నేను ఎవరినైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతా, అది పోలీస్ ఆఫీసర్ అయినా, మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, ఎవడైనా సరే. ఆ ధైర్యంలో ఈ దుర్మార్గుడు కలెక్ట్ చేసిన డబ్బులని నువ్వు నీ సహాయంతోనే అవి ఎక్కడెక్కడికి పోవాలన్నా అక్కడెక్కడికి పోయినాయి. అంటే దాని అర్థం ఏంది? దోసుకున్నాడు ఒక్కడే దొంగ కాదు. ఆ డబ్బులని నీ వాటాలు నువ్వు తీసుకొని ఎక్కడెక్కడ పంపించినావు, కర్ణాటకలో ఎన్ని ఎకరాలు కొనుక్కున్నావు, ఇవన్నీ నీ పేరు మీద కొన్నావా, నీ బినామీల పేరు మీద కొన్నావా, నీ తమ్ముడు ఆ రమేష్ ద్వారా 1,50,000 ఇప్పుడు ఇయ్యాలి వచ్చింది. ఏది 3 అకౌంట్లకి శివ చౌహాన్ మంగ్లీ తమ్ముడికి 3 సార్లు డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయి మధు నుంచి. ఎందుకైతే అమ్మా ఇవి కాకుండా రమేష్ అంటే ఆయన మళ్ళా ఒకసారి 70 లక్షలు, ఒకసారి 70 లక్షలు, ఒకసారి 30 లక్షలు, 1,70 లక్షలు ఎదికి ఇచ్చిండు. ఎక్కడిచ్చిండు, ఏ ఇంట్లో ఇచ్చిండు, లేకపోతే ఏ లొకేషన్లు ఇచ్చిండు అన్ని చెప్తున్నాడు. ఆయన ఆఫీస్లో పనిచేసిన అబ్బాయి, నువ్వు రాత్రి ఎప్పుడు వచ్చినావు, నీ ఫోన్లో ఏమన్నా నంబర్స్ ఏముంటుంది, ఎవ్రీథింగ్. ఎందుకు చెప్తాడు ఆ పిల్లగాడు? ఎందుకంటే ఆ పిల్లగాడు కూడా బాధితుడు. ఆ పిల్లగాడు 40 లక్షలు కూడా కొట్టుకున్నాడు. అర్థమైందా?
సో ఇది పరిస్థితి ఉంటే నాకు సంబంధం లేదు, నేను ఇప్పుడే అమ్మ కడుపులోకి వెళ్ళి వచ్చినా, ఇప్పుడే పాలు తాగుతున్నా అంటే ఎవడు నమ్ముతాడు? ఇంకా డైపర్ వేసుకున్నా అంటే ఎవడు నమ్ముతాడు? దయచేసి ఆలోచించండి మిత్రులారా.